ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఐకానిక్ టవర్ 1 అండి. ఇది షాపూర్ పొలంజీ వారు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మీరు ఇప్పుడు చూస్తుంది ఒక ఫేస్ అయిపోయి, ఫస్ట్ ఫేస్ అయిపోయి సెకండ్ ఫేస్లో ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్, వాటి మీద నోట్స్, వాటి మీద మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఫిట్ చేశారండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ సైడు, ఈ టవర్ ఫ్రంట్ సైడు రోడ్డు మీద నుంచి ఈ తారాసు, ఈ బోమ్ ప్లేసర్ మిషన్తో ఈ లోపల టవర్ ఫ్రంట్ సైడ్ కింద ఏదైతే రిటైనింగ్ వాల్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారండి. ప్రతి టవర్ దగ్గర రిటైనింగ్ వాల్స్ వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టవర్ హైట్స్ కూడా పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా కూడా ఈ రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇది చూడండి, ఇది టవర్ 2 ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో రిటైనింగ్ వాల్, ఆ రిటైనింగ్ వాల్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. చూడండి, ఇదంతా ఇంజనీరింగ్ లెవెల్స్ అన్నీ చూసుకుంటున్నారండి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా రిటైనింగ్ వాల్స్ ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్లస్ షట్టరింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడ కింద గ్రౌండ్ కూడా ఆల్రెడీ కాంక్రీట్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ షట్టరింగ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడంతా కార్మికులు. ఈ టవర్ ఫ్రంట్ సైడ్ అండి, ఇది ఐకానిక్ టవర్ 2 ఫ్రంట్ సైడ్. చూడండి, ఇదంతా కూడా వర్క్స్ ఎలా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్లోని వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఎంతమంది చూస్తున్నారో చూడండి. దాదాపుగా 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. దయచేసి ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇది చూడండి, ఇదంతా కూడా ఇక్కడ ఈ గ్రౌండ్లో మొత్తం క్లియర్ చేస్తారండి మిషన్తో. ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తారు. చూడండి, మొత్తం కూడా ఇదంతా ఇలా చేస్తున్నారు. ఆ ఫ్రంట్ సైడ్ ఏదైతే టవర్ ఉందో, టవర్ నెంబర్ 2, దానికి పైన ఈ డయాగ్రిడ్ కాలమ్స్, ఆ పైన నోట్ వర్క్ ఫిట్ చేయడానికి చూడండి పైన చివర వర్క్ చేస్తున్నారు వర్కర్స్. పైన ఏమో ఆ టవర్ క్రేన్తో దాన్ని మొత్తం లిఫ్ట్ చేసి పట్టుకున్నారండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫేజ్లో నోట్స్ కూడా ఫిట్ చేశారండి. కొన్నిటికి ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. ఈ కార్నర్లో వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ ఏదైతే మన డయాగ్రిడ్ కాలమ్స్ ఉన్నాయో, ఆ కాలమ్స్ కింద బేస్కి కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారండి. చూడండి, అక్కడ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇదంతా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఈ కాంక్రీట్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఫస్ట్ ఫేస్ ఏదైతే అయిందో దానికి డక్ షీట్లు ఆల్రెడీ ఫిట్ చేస్తున్నారండి. ఈ డక్ షీట్లు ఫిట్ చేయగానే ఈ కాంక్రీట్ వర్క్స్ ఇక్కడ చేస్తారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేసిన దగ్గర వాటికి కనెక్షన్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు వర్కర్స్. చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఇది సెకండ్ ఫేజ్కి ఈ ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ మధ్యలో బీమ్స్ని ఈ టవర్కి కనెక్ట్ చేస్తారండి. అవన్నీ కూడా క్రేన్స్, మూవబుల్ క్రేన్స్ వాటిని అలా లిఫ్ట్ చేసి పట్టుకుంటే వాటిని ఫిట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడంతా కూడా బీమ్స్ కనెక్ట్ చేస్తారండి. ఆ పైన ఆల్రెడీ మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్, వాటి మీద నోట్స్ కూడా ఫిట్ చేస్తారు. ఇలా ఈ టవర్ 1, 2 దగ్గర కూడా వర్క్స్ ఈ మధ్య బాగానే ఊపందుకున్నాయండి. మొత్తం ఏ పోడియం ఏరియాలో అయితే కాంక్రీట్ వర్క్స్ చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇదంతా పోడియం ఏరియా. ఆ కనిపిస్తుంది లీక్ ప్రూఫ్ షీట్ అండి, వైట్ది. దాని మీద కాంక్రీట్ వర్క్ చేస్తారు రీఎన్ఫోర్స్మెంట్ తర్వాత. చూడండి, ఈ ఏదైతే టవర్ 1 లెఫ్ట్ సైడు ఆల్రెడీ ఇదంతా పోడియం ఏరియాలో ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేశారండి. చూడండి, ఇక్కడ కూడా ఆల్రెడీ సేమ్ ఇలా డయాగ్రిడ్ కాలమ్స్ని ఫిట్ చేసే కార్యక్రమంలో ఈ టవర్ క్రేన్స్ అని లిఫ్ట్ చేసి పట్టుకోండి. చూడండి, ఇక్కడ అక్కడ లిఫ్ట్ చేసి పట్టుకోండి. ఆ లిఫ్ట్ చేసిన తర్వాత వాటిని అటాచ్ చేసే కార్యక్రమంలో వీళ్ళంతా కూడా వర్కర్స్ వర్క్ చేస్తున్నారండి. చూడండి, ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది, ఇన్ని క్రేన్లు ఉన్నాయి మొత్తం. టవర్ చుట్టూ క్రేన్లతో వర్క్ మటుకు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మొత్తం. ఇక్కడ కూడా ఆల్రెడీ ఈ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందో దానికి డక్ షీట్లు అమర్స్తున్నారండి. తొందరలో కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి. చూడండి, ఇదంతా కూడా డక్ షీట్లు ఆల్రెడీ ఫిట్ చేస్తున్నారు. అటు సైడ్ టవర్ రైట్ సైడ్ ఆల్రెడీ డక్ షీట్లు ఫిట్ చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. కింద టవర్ కింద చూడండి, ఇదంతా రిటైనింగ్ వాల్ వర్క్స్ చేస్తున్నాయండి.
ఇకపోతే ఈ పోడియం ఏరియాలో ఆల్రెడీ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిగి కాంక్రీట్ వర్క్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. చూడండి మొత్తం టవర్ ఎంత హైట్ నుంచి ఈ మధ్యకాలంలో ఎంత కన్స్ట్రక్షన్ జరిగిందో చూడండి, అంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఎక్కువ భాగం ఏదైతే పైన ఈ ఆటోమ్ క్లైంబింగ్ సిస్టమ్తో వర్క్ చేస్తున్నారో అదేవిధంగా సైమల్టేనియస్గా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మరియు నోట్స్ ఫిట్టింగ్ కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ సైడ్ చూడండి మొత్తం వర్కర్స్ ఈ రిటర్నింగ్ వాల్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వాటికి షట్టరింగ్ వర్క్ కంప్లీట్ చేసి వాటి మీద కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఆల్రెడీ ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తారు వర్కర్స్ అంతా కూడా. ఇది అయిపోగానే షట్టరింగ్ కంప్లీట్ చేసి కాంక్రీట్ వర్క్స్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫ్రంట్ సైడ్ ఉంటే మొత్తాన్ని దీనికి ఈ ఈ టవర్ ఫస్ట్ ఫేస్ ఏది ఉందో ఆ లెవెల్కి మొత్తం మట్టిని ఫిలప్ చేయాలని ఈ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడండి నోట్స్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ దగ్గర ఆల్రెడీ ఈ బీమ్స్ని ఒక టవర్ క్రేన్తో పట్టేసి అక్కడ ఫిక్సింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఆ పైన కూడా టవర్ పైన వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు చూడండి, అక్కడ బీమ్ని దీనికి ఆ టవర్కి ఈ డయాగ్రిడ్ కాలంకి ఆ డయాగ్రిడ్ కాలంలో మధ్యలో ఫిట్ చేసే కార్యక్రమంలో వెల్డింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. చూడండి ఇంత కూడా వర్క్స్ ఈక్వల్ టు టవర్కు సమానంగా కూడా డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం ప్రతి టవర్ దగ్గర కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయండి. మన అమరావతిలోని ప్రప్రదంగా మొట్టమొదటిసారిగా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మరియు టవరు ఈ రెండు బేస్ చేసుకొని ఒకటొకటి అనుసంధానంగా ఈ విధంగా 30-40 ఫ్లోర్స్ నిర్మించడం ఫస్ట్ టైం అండి మన ఇండియాలోనే. ఇది మన అమరావతిలో జరుగుతుంది ఈ వర్క్స్. చూడండి ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వచ్చి కూడా ఈ కార్యక్రమాలు చూసి చాలా మెచ్చుకున్నారండి. చూడండి మొత్తం టవర్ క్రేన్స్తో ఆ బీమ్స్ని పట్టి అలా ఉంచితే ఆల్రెడీ ఈ వర్కర్స్ వాటిని ఫిట్ చేస్తున్నారు బీమ్స్ని. ఈ టవర్కి ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ మధ్యలో ఈ బీమ్స్ని కనెక్ట్ చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ. ఇదంతా కూడా పోడియం ఏరియా అండి. ఆ టవర్ 2 అండి కనిపించేది. ఆ టవర్ 2 కూడా సేమ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి, మీరు ఒకసారి గమనిస్తే అక్కడ కూడా బీమ్స్ని ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి టవర్కి కనెక్ట్ చేస్తున్నారండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోడ్ ఫిట్ చేసే కార్యక్రమం జరుగుతుందండి. దానికోసం చుట్టుపక్కల వీళ్ళు ఉండటానికి బాక్స్ లాంటిది ఒకటి నిర్మిస్తున్నారు. దానికి వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు అక్కడ. చూడండి ఇక్కడ అంతా కూడా వర్కర్స్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఆల్రెడీ డక్ షీట్లు ఫిట్టింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మొత్తం. ఇక్కడ డక్ షీట్ ఫిట్టింగ్స్ చూడండి ఒకసారి. ఇటుపక్క ఈ డయాగ్రిడ్ కాలమ్స్ డక్ షీట్లు అటాక్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ టవర్కి ఎంతో లిఫ్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి మొత్తం. ఇది సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ అయిపోయినాయి. ఆ పైన కూడా మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేశారండి. ఈ చుట్టుపక్కల ఈ టవర్కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి బీమ్స్ని టవర్కి కనెక్ట్ చేసే కార్యక్రమం సెకండ్ ఫేజ్లో వర్క్ జరుగుతున్నాయండి మొత్తం ఇక్కడ. చూడండి అంతా కూడా. చూడండి ఇక్కడంతా కూడా వర్కర్స్ ఆ డయాగ్రిడ్ కాలం లిఫ్ట్ చేస్తారండి. తర్వాత ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి ముందు దాన్ని సరి చేసుకొని ఆ లిఫ్ట్ చేసి ఈ టవర్కి ఎంతో అక్కడ డయాగ్రిడ్ కాలం ఫిట్ చేస్తారండి. ఈ టవర్ 1 టవర్ 2 కూడా రెండు కూడా షాపర్ పొలంజీ వారు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రెండు టవర్స్ కూడా ఈక్వల్గా ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ చాలా ఫాస్ట్ జరుగుతున్నాయండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ దాని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి తొందరలో కాంక్రీట్ వర్క్స్కి రెడీ అవుతుంది ఫస్ట్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేశారు. ఆ నోట్స్ మీద కూడా మళ్ళీ థర్డ్ ఫేజ్ కోసం కూడా మీరు గమనించవచ్చు. చూస్తే డయాగ్రిడ్ కాలమ్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు ఇక్కడ చూడండి. ఈ ఫ్రంట్ సైడ్ కూడా సెకండ్ ఫేజ్కి కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఈ బీమ్స్ని టవర్స్కి కనెక్ట్ చేస్తున్నారు. డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి బీమ్స్ని టవర్కి కనెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అన్నీ చూడండి మొత్తం ఈ టవర్ క్రేన్లతో మొత్తం లిఫ్ట్ చేసి ఆల్రెడీ ఎన్ని బీమ్స్ కనెక్ట్ చేస్తారండి. ఎంత కార్యక్రమం ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి ఒకసారి.
డక్ షీట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ డక్ షీట్ కొన్నింటికి వెల్డింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఇక్కడ టవర్ నెంబర్ 5 నా ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న టవర్ నెంబర్ 5 దగ్గరకు వచ్చామండి. ఇక్కడంతా ఆల్రెడీ ఈ టవర్ ఫ్రంట్ సైడ్ కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి దాని మీద ఈ శాండ్తో మొత్తం ఈ టవర్ ఈ పోడియం ఏరియాని మొత్తం ఫిలప్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ హెవీ టవర్ క్రేన్స్ ఈ ప్లేస్కి వచ్చి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం కోసం ఇవన్నీ కూడా ఇక్కడ లెవెల్ చేస్తున్నారండి. కాంక్రీట్ మీద ఈ హెవీ క్రేన్స్ మూవ్ కావడానికి కాంక్రీట్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా శాండ్ ఫిల్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇక్కడ ఈ డక్ షీట్ వర్క్ కంప్లీట్ అయిపోయి కాంక్రీట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ ఫేజ్లో. చూడండి ఇదంతా వర్క్స్ ఎలా చేస్తున్నారు. ఇక్కడ సెకండ్ ఫేజ్కి ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ అయినాయి. ఆ పైన మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం జరుగుతుందండి. ఈ టవర్ నెంబర్ 5 దగ్గర మాత్రమే చాలా హెవీ 85 టన్ వెయిటేజ్ని లేపగల ఒక పెద్ద క్రేన్ ఉందండి. అందుకని ఇక్కడ వర్క్స్ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ చూడండి మీరు మూవబుల్ క్రేన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. హెవీ టవర్ క్రేన్కి దాదాపుగా ఈ టవర్ దాదాపుగా ఎంత హైట్ వస్తుందో ఆ టవర్ వరకు అంత హైట్ వరకు ఆ క్రేన్ని ఫిక్స్ చేసేదానికి వీలుగా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి. చూడండి ఇక్కడ టవర్ నెంబర్ 4 అండి. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్ ఇదంతా కూడా. ఇక్కడ కొంచెం వర్క్స్ కొంచెం స్లోగా జరుగుతున్నాయండి. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కొంచెం ఇంకా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ డయాగ్రిడ్ కలామ్స్కి టవర్కి ఈ బీమ్ వర్క్ ఫిక్సింగ్ వర్క్ జరుగుతుంది, బీమ్ కనెక్టింగ్ వర్క్. ఇక్కడ ఈ పోడియం ఏరియాలో ఏదైతే ఎల్ఎన్టీ ఎన్సీసీ మధ్యలో ఏదైతే పోడియం ఏరియాతో ఆ పోడియం ఏరియాలో ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ టవర్ నెంబర్ 4 ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ కొంచెం సెకండ్ సైజ్ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేస్తారండి. చూడండి ఇక్కడ ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేస్తారండి. ఇక్కడ ఫస్ట్ స్టేజీలోనే డయాగ్రిడ్ కాలమ్స్ మరియు ఈ బీమ్స్ని కూడా టవర్ కనెక్ట్ చేసే వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి అమరావతి వీడియోతో మళ్ళా కలుద్దాం. జై హింద్, జై అమరావతి.